హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 3717 వేకెన్సీస్తో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏంటంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్. అలాగే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే ఒక లైక్ వేసుకుంటే సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన అప్డేట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి IBACIO రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ఇది ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రిక్రూట్మెంట్ అన్నమాట. సో దీంట్లో నోటిఫికేషన్లో 3717 వేకెన్సీస్ అయితే మనకి ఇచ్చారు. సో ఫ్రెండ్స్, 3 సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషను. ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది, కాకపోతే ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు చెప్తానని చెప్పాను కదా ముందే, మీకు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 4 ఎగ్జిక్యూటివ్ ACIO టు ఎక్స్ వేకెన్సీ. అర్థమైంది కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ACIO అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 4 రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి 3717 వేకెన్సీతో మంచి నోటిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ, పే స్కేల్, ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ రీడ్ ద నోటిఫికేషన్ చదివితే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చదువుతాను, జాగ్రత్త వినండి. పోస్ట్ నేమ్ మీకు తెలిసిందే, ACIO అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. ఓకే. అడ్వర్టైజ్మెంట్ నంబర్, ఇది ఎగ్జామినేషన్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన పెరిగిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకే. ఇది జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు. దీని యొక్క వేకెన్సీ 3717 పోస్టులు. ఓకే, 3700 పోస్టులు. అలాగే నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్. ఎందుకు ఎంత క్లుప్తంగా చదువుతున్నానంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా తోపులో తోపు జాబ్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కాకపోతే ఎగ్జామినేషన్ అయితే చాలా డిఫికల్ట్ ఉంటుంది, UPSC లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 19 జూలై, అంటే 19 జూలై తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 10 ఆగస్ట్ వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ప్రతి ఒక్కరు 19ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా ఎలిజిబుల్. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి SC ST వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, OBC వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే 27 సంవత్సరాలు OBC ప్లస్ 27 + 3 30 అనమాట. ఆ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 10 ఆగస్ట్ 2025కి 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అనమాట. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీజులు వచ్చి జనరల్, OBC, EWS వాళ్ళు 650 రూపాయలు. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ 550 రూపీస్. అర్థమైంది కదా. 650 రూపాయలు OBC, EWS మిగిలిన వాళ్ళందరికీ 550 రూపాయలు ఫీమేల్తో సహా. ఓకే. ఇది నెక్స్ట్ వేకెన్సీ ముందే చెప్పాను కదా, 3717. క్లుప్తంగా చెప్పాలంటే జనరల్ వాళ్ళకి 1537, EWS వాళ్ళకి 442, OBC వాళ్ళకి 946, SC వాళ్ళకి 566, ST వాళ్ళకి 226. సో కాంపిటీషన్ మీకే వదిలేశారు. సో దీని యొక్క క్వాలిఫికేషన్ జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇది మజా ఆయగయ. ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రిటన్ ఎగ్జామ్ 100 మార్క్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్టేజ్ 2 డిస్క్రిప్టివ్, అంటే మనం ఒక కాన్సెప్ట్లు ఇస్తాడో వాటి గురించి రాయాలన్నమాట, 50 మార్క్స్ దానికోసమే. నెక్స్ట్ వచ్చి ఇది దోల ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ఏంటంటే 100 మార్క్స్. ఏంటంటే ఈ 3 కంప్లీట్ చేస్తే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఎలాగో కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. ఫస్ట్ 3 మాత్రం చాలా టఫ్ ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అయితే దీని అంత తోపు జాబ్ లేదు. కాబట్టి నేను బూతులాడుతున్నాను, దోలా అంటున్నానని కాదు. ఇదేంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్. నచ్చితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నీకోసం నా కోసం చెప్పట్లేదు, ఎవరికైతే వింటాడో ఆడికి చెప్తున్నాను. నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్లా మాట్లాడి చెప్తున్నాను అనమాట. ఓకేనా.
ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి. సింపుల్‌గా చెప్తే కొంచెం మంచిగా అర్థమవుతది. లేదా ఇంకా టఫ్ చెప్తే భయపడతారు కాబట్టి. సో, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఆబ్జెక్టివ్ అని చెప్పాను కదా! 100 క్వెషన్‌లు అడుగుతాడు ప్రిలిమ్స్ లాగా అనమాట. 100 మార్కులు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సబ్జెక్ట్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు. అలాగే నెగెటివ్ మార్కింగ్ ఉంటది ఫ్రెండ్స్. నెగెటివ్ మార్కింగ్ అంటే 1/4. టైమ్ డ్యూరేషన్ 1 అవర్ ఉంటది. 1 అవర్ ఎగ్జామ్ అంటే 60 మినిట్స్ ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్, 100 మార్క్స్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క పోస్ట్ నేమ్ లెవెల్ 7 పోస్ట్ నేమ్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ లెవెల్ 7 44,000 నుంచి 1,42,000 వరకు దీని యొక్క సాలరీ. దీన్ని ఎలా అప్లై చేయాలంటే కింద రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తాను. మీరు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకొని న్యూ యూజర్ క్రియేట్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేసేయడమే. అప్లోడ్ చేసుకొని లాగిన్ అవుతారనమాట. నెక్స్ట్ దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను ఇక్కడ. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అప్లై చేసి పెడతారు. ఓకేనా? అది రీజనబుల్ ప్రైజెస్‌లో. నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.